అవును సార్. అయితే యాక్చువల్‌గా ఇది చూస్తుంటే ఏంటంటే, మోర్ ఓవర్ ఒక స్టోరీ డ్రివెన్ దానికన్నా కూడా ఏంటంటే, ఒక స్పూఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువున్నాయి. అంటే ఇప్పుడు 'హర్ష చిమ్ముడు' చూసుకుంటే గనక మనకి ఆ! 'బాలకృష్ణ' కైండ్ ఆఫ్ థింగ్స్ ఇలాంటివి ఎక్కువున్నాయి గదా! యెస్ అంటే సార్. మరి అంటే దీంట్లో స్టోరీ అనేది అంటే ఏ కైండ్ ఆఫ్ విచ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ యాక్చువల్లీ? This is main story about a struggling assistant director who wants to get into industry. హ్మ్. But obviously it's not easy to get into any industry. హ్మ్. హ్మ్. సో హ్మ్. ఆయన కష్టాల్లో ఆయన ఒక క్రైమ్‌లో ఎలా పడ్డాడు? ఆ హ్మ్. కష్టాల ప్రాసెస్‌లో హ్మ్. ఒక ఫ్యామిలీ ప్రెషర్, ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రెషర్ అవన్నిట్లో మనీ ఎలా సంపాదించాలని ఆ ప్లానింగ్‌లో ఒక కష్టంలో పడ్డాడు. ఆ కష్టంలో పడితే దాని గురించి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్స్ దట్ హిస్ ఫేస్డ్ బికాస్ ఆఫ్ థాట్ హి ఫెల్ ఇన్ అ క్రైమ్ వరల్డ్. ఓకే. ఆ సిట్యుయేషన్ ఆయన క్రైమ్‌లో తీసుకెళ్ళింది. బట్ అయితే మీకు చూస్తే ఏంటంటే లాంగ్వేజ్ పరంగా కూడా మీరు అంటే ప్రాపర్ నార్త్ ఇండియన్స్ కాబట్టి మరి అంటే ప్రతి చిన్న చిన్న పంచ్ డైలాగ్స్ ఇవన్నీ మీకు అర్థమయ్యాయా ఎవ్రీథింగ్ లేతే? 100% అర్థమైంది సార్. ఒక్క డైలాగ్ మూవీలో లేదు అది నాకు అర్థం కాలే అలా. ఆ! ఓకే. ఓకే. ఆహ్, అంటే అంటే మీరు కమింగ్ ఫ్రమ్ నార్త్ ఇండియా గదా! మరి అంటే నేను వనస్థలిపురం బోర్న్ అండ్ బాట్ అప్ సార్. నేను ఓకే. హైదరాబాద్ ప్రాపర్ వనస్థలిపురంలో బోర్న్ అండ్ బాట్ హ్మ్. అప్. హ్మ్. ఇంకా ఆల్ మై నేబర్స్, ఆంటీస్ అందరితోనే పెరిగారు. పెద్దయినా. హ్మ్. మా హ్మ్. స్కూల్‌లో అందరు తెలుగు ఐ మీన్ యెస్. ఆల్ తెలుగు ఫ్రెండ్స్. మాట్లాడుతున్నారు యాక్చువల్‌గా. అందుకే ఐ కెన్ రీడ్, రైట్ తెలుగు. ఓహ్! ఒక 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్. మ్యారేజ్. అందుకే ఆ ఫ్లూయెన్సీ పోయింది. కానీ ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఐ బికేమ్ మోర్ కాన్ఫిడెంట్ నౌ. ఓకే. అంటే నెక్స్ట్ సినిమాలో ఇంకా నెక్స్ట్ సినిమాలో అయితే క్యారెక్టర్ చేయడానికి రెడీగా ఉన్నారా అయితే? క్యారెక్టరే చేసేస్తా. అవును సార్. క్యారెక్టర్ అయితే యాక్చువల్‌గా 'కేవీఆర్ మహేంద్ర' అనగానే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక దొరసాని లాంటి ఒక ఇది కనిపిస్తది కదా! సో, యెస్ మరి సార్. ఆయన్ని ఈ సినిమాకి డైరెక్టర్ కింద అనుకున్నప్పుడు అది టోటల్ కాంట్రాస్ట్ కరెక్ట్. కాంబినేషన్ గదా! కరెక్ట్. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి బేసిక్‌గా వైట్ రైస్‌లో సాంబారు ఇవంటే ఓకే. బట్ ఓకే. బిర్యానీలో సాంబారు ఇవంటే కొంచెం అలా డిఫరెంట్ అయింది ఆ ఇది. కైండ్ ఆ ఆఫ్ థింగ్ కాంబినేషన్ అనిపిస్తది ఇది. యాక్చువల్‌గా. అవును సార్. అంటే మనకి ఫస్ట్ డే ఫ్రైడే రిలీజ్ అయ్యి బయటకొచ్చిన తర్వాత దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. యెస్ సార్. ఆ కంటెంటే మాట్లాడదు. బట్ కరెక్ట్. దానికన్నా ముందు ఇలా అనిపిస్తది గదా! మరి ఆయన్ని డైరెక్టర్ కింద ఎలా ఈ ప్రాజెక్ట్‌లోకొచ్చారు ఆయన సార్ అసలు? 'దొరసాని' చూసినప్పుడు మోర్ దెన్ ఎనీథింగ్ ఐ సా సర్స్ వర్క్. అంటే యాహ్! ఆ ఎగ్జిక్యూషన్ మూవీలో ఏం వచ్చిందంటే దట్స్ ఎ దట్స్ చాలా డెఫినైట్‌లీ క్లాసిక్‌గా యెస్. వచ్చింది. యాహ్! సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందంటే సార్ పైన అంటే ఐ ట్రస్టెడ్ దట్ పర్సన్ మోర్ దెన్ హిస్ ఎనీథింగ్. ఐ ఓకే. ట్రస్టెడ్ హిస్ వర్క్. హ్మ్. ఐ న్యూ దట్ వాటెవర్ మేబీ యాక్షన్ ఉండండి, రేపు ఆయన చేసేది మేబీ సమ్ అదర్ జానర్ ఉండండి. ఐ నో యెస్. దట్ పర్సన్ విల్ గివ్ హిస్ బెస్ట్ బికాస్ యెస్. యెస్. ఆ టాలెంట్ ఉంది యాహ్! సార్‌లో. హ్మ్. సో దట్స్ వై ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ హిస్ వర్క్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ థ్రిల్లర్, యాక్షన్, కామెడీ హి విల్ గివ్ హిస్ బెస్ట్ అని. హ్మ్. హ్మ్. ఇంకా ఆయన అది ఇచ్చాడు మాకు యాహ్! మూవీలో. దొరసాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అవును. చూడడానికి అది మాత్రం చేసిన ఇది కూడా అంతే ఈక్వల్‌గా హ్యాండిల్ చేశారు. హ్మ్. అంటే ఆ స్టోరీ, ఈ స్టోరీలో మీకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా ఆ డిఫరెన్స్‌కి చాలా మంచిగా హ్యాండిల్ చేశారు సార్. ఓకే. అయితే యాక్చువల్‌గా మీకేంటంటే దీంట్లో అనుభవం లేదు. బట్ మీ హస్బెండ్ చెప్పిన ఒక్క దీనితోటి మాటిచ్చేసి వచ్చేసి చేశారు గదా! సో, మరి ఈ జర్నీలో అంటే బయట నుంచి చూడడానికి ఫ్యాషన్ వరల్డ్, సినిమా వరల్డ్‌నే వేరుగా ఉంటది గదా! మనం దిగిన తర్వాత కొన్ని నేర్చుకుంటాం గదా! సో, వాట్ ఆర్ దోస్ లెసన్స్ దట్ యూ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ అయితే నిజంగా మీరు చెప్పినట్టు బయట నుంచి కనిపించేది వేరే. ఇంకా ఎంటర్ అయినాక ఇట్స్ డిఫరెంట్. హ్మ్. వెన్ ఐ ఎంటర్డ్ ఆబ్వియస్లీ బికాస్ న్యూ బ్యానర్, హ్మ్. న్యూ ఫేసెస్. హ్మ్. హ్మ్. ప్యాడింగ్ యాక్టర్స్ వదిలేయండి, హ్మ్. న్యూ ఫేసెస్, యాక్టర్ యెస్. యాక్టర్స్. యాహ్! యాహ్! సార్ ఎక్కడైనా అప్రోచ్ అవ్వడానికి కూడా మీకు అది అసలు మీ పేరు ఇన్ని కూడా మీకు ఆ అపాయింట్మెంట్ దొరకదు. యెస్. యెస్. సో ఇట్ వాస్ నాట్ ఎన్ ఈజీ జర్నీ ఫర్ హ్మ్. మీ. హ్మ్. హ్మ్. ఐ యునో we had to go through a lot to get an appointment from a nice music also, which Sagar Yeah. sir gave. Yes. Yes. He would not agree just like that, kada. Yes. 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 So it was not easy. I Mm, will mm, not say that mm, it was very easy, but mm, yeah, for me, నేను ఏమనుకున్నా మూవీ ఇస్ వెరీ ఈజీ. mm, షూటింగ్ అవుతుంది, థియేటర్లో ప్రెజెంట్ అవుతుంది అని mm, అంతే mm, కాన్సెప్ట్ mm, ఉంది నా మైండ్లో. mm, దాని mm. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఇంత ఉంటుందా, ఇన్ని ఇంకా లెవెల్ ఆఫ్ వర్క్స్ ఉంటాయా అని అసలు ఎప్పుడు ఆలోచించుకోలే. Mm. ఇంత టైం టేకింగ్ ప్రాసెసా కూడా తెలీదు. ఆబ్వియస్లీ తెలీదు. Mm. సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ జర్నీ, బట్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్